ఏ రాంజిగా త్వరగా రారా. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావురా? సంధ్య వచ్చిందిరా, అందుకే వెళ్తున్నా. బైక్లో వెళ్ళాలి కదరా, ట్రాక్టర్లో వెళ్తున్నావు ఏంటి? తనకు ట్రాక్టరే ఇష్టం రా, అందుకే. నువ్వంటే ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉంది కాబట్టే వెళ్తున్నాను రా. సరే సరేలే, మళ్ళీ వెళ్ళు. ఏమిటో ఇదేమిటో ఊహల్లో ముంచి వేసే మాయా, కాలమే ఆగనే నీ నవ్వు చూస్తుండే హాయిగా, మనసులో తొందరేమిటో ఎన్నాళ్ళు చూడలేదిలా, ఇంతలా అందమేమిటో నింగిలో చందమామలా, చలేని సందడే ఇది దారికి చేరేనిలా, జ్ఞాపకాల గమ్యమే ఇది కలిసి కదిలనిలా. నమస్కారం అయ్యా. నమస్తే స్వామి. ఏంటి ఇట్టా వచ్చినావు? పంటకు మందులు కావాలి, మీరైతే అప్పిస్తారని ఇట్లా వచ్చినానయ్యా. అప్పు కావాలా? ఇస్తాలే, కాకపోతే అసలుతో పాటు వడ్డీ కట్టాల్సి వస్తుంది స్వామి. అట్టగే కడతానయ్యా. అట్నేలే, రేపు షాప్ దగ్గరికి రా, తీసుకొని పో. నాన్న నాన్న హలో, ఎక్కడ నాన్న? నాయుడు గారి ఇంటికి మందుల కోసం పోయినాను. వస్తాండానమ్మా, ఇప్పుడే వస్తా ఇంటికి, ఆడే ఉండు. సరే నాన్న. నాన్న బాగున్నావా బంగారు తల్లి? బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. పరీక్షలు ఎట్లా రాసినా? బాగానే రాసినా నాన్న. పొలంలో పంట ఎలా ఉంది? ఆ దేవుడి దయ వల్ల బాగానే ఉందమ్మా. నాన్న, నాకు జాబ్ వచ్చేదాకా కొంచెం కష్టపడు నాన్న. ఆ తర్వాత నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా. అలా కాదమ్మా, ఈ ఏడాది నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. ఆ ఉద్యోగం ఎప్పుడన్నా రానిలేమ్మా. నాన్న, నాకు జాబ్ వచ్చేదాకా నా పెళ్లి గురించి ఏం ఆలోచించకు నువ్వు. ఆ తర్వాత నీ ఇష్టం. సరేలేమ్మా, నీ ఇష్టం. సరే ఎప్పుడు తిన్నావో ఏమో, పద బూ తిందాం. సరే. రే అర్జున్, ఏమా? కాలు కడుక్కొని రారా, అన్నం తిందువు గాని. సరేమా. ఏరా అర్జున్, లేట్ అయింది? దారిలో ఫ్రెండ్ కలిసిన నాన్న. నువ్వు తిన్నావా? నేను తిన్నాను రా, నువ్వు తినరా? తోటకాడికే వెళ్తున్నావా? అవునరా, వెళ్ళాలి. 2-3 రోజుల్లో పంటకు మందు కొట్టాలి కదా. సరేనా, కొడదాంలే. నిదానం భోంచేరా.
సరేనా? సరే, నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొస్తా. తిందాం రామా. తిన్నాను రా. వెళ్ళిపోయారా ఈయన? అర్జున్, పెళ్ళెప్పుడు చేసుకుంటావురా? ఎవరినమ్మా? నాకు తెలుసులేరా. నీ ట్రాక్టర్ నుంచి ఎవరు దిగుతున్నారో ఎవరెక్కుతున్నారో నాకు అన్నీ తెలుసులేరా. నిదానం నిదానం. అంతేలే, మాకంత అదృష్టం ఎక్కడిది. ఆ రోజు మమ్మల్ని ట్రాక్టర్లో ఎక్కించుకొని తిప్పుతావో ఏమో. అసలు నాకు ట్రాక్టర్ ఎక్కే యోగం ఉందో లేదో. సరేలేమ్మా, ట్రాక్టర్లో కదా నేను తిప్పుతాను. పట్టు, ముందు ఈ ముద్దు తిన పట్టు. ఈ ఒక్క ముద్దు తినమ్మా. ఏ రా సూరప్ప, నాయుడప్పుతో అప్పు తీసుకున్నావంట కదా, ఎప్పుడు కడతావు? మీ నాయుడు దగ్గర నేనెప్పుడు తీసుకున్నాను రా అప్పు? ఏంట్రా మరి నాయుడప్ప అలా చెప్పాడు? మీ నాయుడప్పును అడిగిపోయి తీసుకొని లేదంటున్నావు. నాయుడప్పుతో జర జాగ్రత్త. ఏరా స్టాక్ పంపించినారా? ఆ మందులే కదా. సరే సరే వస్తున్నా. అన్నా నమస్తే అన్నా. నమస్తే. ఆ సూరప్ప గారిని డబ్బులు అడిగితే వాడు ఇలేదంటున్నాడన్నా. ఇలేదంటున్నా? పైగా మందులు మన షాప్లో కొనొద్దని చెప్తున్నాడు. అవునా? కొనొద్దని చెప్పినాడు వాడు? చాలా పొగరన్నా వాడికి. చెప్తారా? వాడి పొగరేందో వాడి పొలంలోనే చూస్తాను. మన షాప్కి స్టాక్ వచ్చిందంట, నువ్వు షాప్కి వెళ్ళు. ఓకే అన్న. నేను వాడి సంగతి ఏంటో చూసొస్తా. సరే అన్న. సూరప్ప, ఇచ్చిన అప్పు కట్టుకుంటే ఇట్టాగే ఉంటుందిరా కథ. నువ్వు నాతో అప్పు చేయడం నువ్వు చేసిన మొదటి తప్పు. నాతో అప్పు తీసుకోలేదని చెప్పడం నువ్వు చేసిన రెండవ తప్పు. నీ తోటి రైతులతో నా షాపుకు వెళ్ళొద్దని చెప్పడం నువ్వు చేసిన మూడవ తప్పు. ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతా అంటే ఎట్టా ఊరుకుంటాను అనుకున్నావురా సూరప్ప? పట్టుకుంటే నీ తల తాకట్టు పెట్టి నా బాకీ కట్టు. చేస్తే పైకెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టు. అర్జున్, ఏ అర్జున్? నానా వస్తున్నా. అదేరా, ఊర్లో కూలీలందరూ చెప్పేసి వచ్చాను. అవునా నాన్న? శని పంటకు మందు కొట్టాలి కదా. సరే, ఆ మందులు తీసుకో. ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కూడా ఎక్స్పైర్ అయింది. ఎక్స్పైర్ అయిపోయినాయి. ఏంటి అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి? నానా, మందులు ఎక్కడ తెచ్చావు? అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. అదేరా, ఆ నాయుడప్ప షాప్లో కొన్నాను ఇవి. అవునా? ఎక్స్పైర్ అయిపోయినాయా? సర్లే, నేను వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొస్తా. నువ్వు తోటకెళ్ళానా? రే సాంబా. అన్నా, ఆడొస్తాండేది ఆ జయచంద్ర కొడుకే కదా? అవునన్నా. అన్నా, ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇస్తే ఎట్లా అన్నా? అవును అర్జున్, అయ్యో చూసుకోలేదు. రే సాంబా, ఎవరికి ఎలాంటి మందులు అమ్మాలో తెలియదరా? చూసుకోవాలి కదా. ఇదిగో ఈ మందులనే తీసుకొని వేరే మందులు ఇస్తున్నాలే అర్జున్.
ఇందా తీసుకో అర్జున్. పవర్ లేని ట్యాబ్లెట్లు వేసుకుంటే ఫీవరే తగ్గదు, అట్లాంటిది పురుగులు ఎట్లా వస్తాయి అనుకున్నావన్నా? రైతులు రేట్లు చూసుకుంటారు కానీ డేట్లు చూసుకోరు, కాస్త చూసుకొని అమ్మండి. అన్నా వీడికి తెలివి ఎక్కువ ఉన్నట్టుందన్నా. వీడికి తెలివే కాదురా, ఇంకోటి కూడా ఉంది. ఏంటన్నది? పొగరు. వీడికి ఛాన్స్ దొరికితే తొక్కే టైప్లో ఉన్నాడు రా. మన చేతి చిక్కినప్పుడు చెప్తా. నానా ఎగ్జామ్ పాస్ అయినా నాన్న. అవునా సంధ్య? అబ్బా సంతోషం అమ్మా, సంతోషం. తా కూర్చో. నాన్న చెప్పమ్మా ఏంది? నాన్న పై చదువుల కోసం డబ్బులు కట్టాలి నాన్న. డబ్బులా? డబ్బులు ఇప్పుడు కట్టలేం కదమ్మా. పంట చేతికి వచ్చాక కడదాంలే. అలా కుదరదు నాన్న, ఈ వారంలోనే కట్టాలి. నువ్వు పంట వచ్చాక కడతానంటే అలా ఒప్పుకోరు నాన్న. ఎలా అయినా సరే ఈ వారంలోనే కట్టాలి. సరే, ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి కడదాంలేమ్మా. నువ్వేం భయపడకు నాన్న, నాకు 2 ఏళ్ళలో జాబ్ వచ్చేస్తుంది కదా, అన్ని అప్పులు నేను తీర్చేస్తానులే. నా బంగారు తల్లి, మా మంచి నాన్న. మీరు మీ కొడుకు ఆ తోట చుట్టూ తిరగడమే సరిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి. అసలు వాడికి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అండి? కళ్యాణ గడియలు దగ్గర పడితే నీ కోడలే నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది లేవే. అది నిజమేలేండి. జయచంద్ర, జయచంద్ర. రా ఎరిసామి, రా రా కూర్చో. ఏమే ఎరిసామి వచ్చినాడు, మంచినీళ్ళు ఇవ్వు. తెస్తున్నానండి. ఎరిసామి ఏం విశేషాలు? మంచినీళ్ళు తీసుకోండి అన్నయ్య. బాగున్నారమ్మా? బాగున్నామన్నయ్య. చంద్ర, అమ్మాయి పై చదువులు చదవాలంటాంది, మొన్ననే పరీక్ష కూడా పాస్ అయింది. కొంచెము డబ్బులు కావాలి చంద్ర, అమ్మాయి చదువుకు నువ్వు ఏదైనా సాయం చేస్తావని. ఈ డబ్బు సమస్యలు మనకందరికీ ఉన్నాయి ఎరిసామి. ఇప్పుడైతే నా కాడ ఏమి లేవు, కావాలంటే ఎవరినైనా అడగమంటే అడుగుతా. వద్దులే చంద్ర, నేనే ఎవరినైనా అడుగుతా, నీకెందుకు. సరే పోయితా చంద్ర. మళ్ళా ఎవరిని అడగాలబ్బా. ఎరా అర్జున్, నాన్న ఏమైనా పనుందా? లేదు నాన్న. సరే, ట్రాక్టర్లో డీజిల్ ఉందో లేదో ఒకసారి వెళ్ళి చూడు. సరే నాన్న. వేళలో ఈ వేళలో నీ నవ్వే అల్లుకుంది హాయిగా, ఎంతగా ఎన్నాళ్ళుగా నా చుట్టూ ఉన్న గాని నువ్వు కళ్ళు మూసుకో. నిన్ను కోరుకున్న స్నేహమే చాలుగా. అర్జున్, ఇంకా ఎంతసేపు? వస్తున్నా. ఓయ్ కళ్ళు తెరు. ఏంటిది? నేను శారీలు చూడాలని ఉంది, అందుకే తీసుకొచ్చా. నా కోసం కట్టుకొస్తావా? సరే అర్జున్. అన్నా సరి చేశాను మొత్తం అంతా. సరే, ఈ బాక్సు ఆ ఓబ్లేస్ గనికి. ఓకే అన్న. ఆ బాక్సు ఆ రవి గాని వాళ్ళ నాన్నకి. సరే అన్న. ఈ బాక్స్ వచ్చి
ఆ పెద్దను గానికి ఎక్కడ పెట్టమన్నా? ఇది మన షాప్లో పెట్టారా? ఓకే అన్న. ఏంట్రా ఎరిసాం వస్తున్నాడు? అవునన్నా. ఏం అవసరం వచ్చిందబ్బా? నమస్కారం నాయుడు గారు. ఏంటి ఎరిసామి ఇట్టా వచ్చినావు? కొంచెం డబ్బు అవసరం ఉంది నాయుడు గారు, మీరైతే ఏదైనా సాయం చేస్తారని వచ్చిన. ఇప్పుడు డబ్బులు ఎందుకు స్వామి? బిడ్డ పాస్ అయింది, పై చదువులకని. పై చదువులా? అవేం చదువులు? అదేదో అగ్రికల్చర్ చదువు ఉంటాయి గారు. అగ్రికల్చరా? సరే ఇస్తాను కానీ నా గురించి తెలుసు కదా, మందులైతే తాకట్టు పెట్టుకోకుండా ఇస్తాను, డబ్బులు అంటున్నావు కదా, తాకట్టు లేకుండా ఇవ్వను. ఏం చేద్దాం మళ్ళా? నాకు 2 ఎకరాల పొలం ఉంది కదండి అయ్యా, ఆ పత్రాలు నీ చేతిలో పెడతాను, ఎట్లయినా సాయం చేయండి అయ్యా. అట్నా? సరే ఇస్తానులే, తెచ్చుకోపో. అట్లనే పోయిస్తానయ్యా. రే సాంబా అన్నా, ఈ ఎరిసాం కానీ 2 ఎకరాలు లాగేసుకుంటే 100 ఎకరాలు అవుతారా నాకు? అవునన్నా, త్వరలో మీరు సెంచరీ కొడుతున్నారన్నా. అవునరా, సెంచరీ కొడతాను రా. మరి నేను వెళ్ళొస్తానన్నా. వెళ్ళొస్తావా? అన్నా సరే పో. ఓకే. లే రవి, ఏంట్రా అంత అర్జెంట్గా పోతున్నా? ఏం కంపులు మునుగుతున్నాయి? కంపలే మునుగుతాయిరా పంటకి ఈ మందులు కొడితే. ఏ మందులు రావి? ఇదిగో ఈ ఎక్స్పైర్ అయిన మందులు. తెచ్చుకునేటప్పుడు చూసుకున్న పనిలే. చూసుకుంటా, నేనైతే చూసుకునేవాడిని. ఇచ్చింది మా నాయనకి. ఆ నాయుడుగాడు సాంబాతో పంపాడు, మా నాయనే చూసుకోలేదు. ఆ నాయుడు కూడా ఇట్లు కూడా పంపిస్తున్నాడా? అవునరా. సరే నేను వెళ్ళొస్తా, నాకు పనుంది. సరేరా. నానా 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 ఏంట్రా, ఏంటి అంత గట్టిగా వస్తున్నావు? ఆ నాయుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు రా? అన్ని ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇస్తున్నాడు నాన్న. మనకిచ్చాడు, నేను ఆ రవిగానికి ఇచ్చాడు. ఇలా ఊర్లో ఎంతమందికి ఇస్తున్నాడో ఏమో. ఇంకోసారి వాడు షాప్కి వెళ్ళకు నాన్న. వెళ్ళను లేరా, ఎంత పని చేస్తున్నాడు వాడు. నా లోకమే నీదయ్యేలే, నీ నవ్వు నేనే చూస్తుండగా, మా ఆశలే కలిసాయిలే, నా కోసం నువ్వే వేచి ఉండగా, కాలమే ఆగిపోయేలే, నీ నీడే నాతో లేదంటే, నా ప్రాణమే అర్జున్, ఇక్కడ పోయినావయ్యా? మీ అమ్మ క్యారీ పంపించింది, తీసుకో. మేము మా పొలం కాడికి లింగినే మరిచానే, ఊపిరై నువ్వు నాల కలిసితే కలల నిజమయ్యే. బాగుంది. ఎందుకంత లేటు? నేను కాలేజ్ వెళ్ళిపోతున్నా. కాలేజీకి వెళ్ళిపోతే నా సంగతి ఏంటమ్మా? అంతవరకు నా మనసు ఇక్కడే వదిలేసి వెళ్తున్నా, జాగ్రత్తగా చూసుకో. సరే సరే, చూసుకుంటాలే. నేను దూరంగా ఉన్నాను, ఎప్పుడు దిగులు పడద్దే. సరే, నీకోసం ఎదురు చూస్తుంటా. ఎంత కష్టపడి పంట పెట్టాను, లక్షలు ఖర్చు పెట్టాను, ఒక మొక్క కూడా బతకలేదు. అయ్యో స్వామి, ఏమైంది స్వామి? చంద్ర, నువ్వు కొట్టిన మందులే పొలానికి కొట్టాను. నీ పొలమేమో బాగుంది, నా పొలం అంతా ఎండిపోయింది చంద్ర.
ఏం కర్మ చేసి పుట్టాను ఈ పుణ్య భూమిలో? ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు? ఏడ్చొద్దు ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం కదా. ఏడ్చొద్దు స్వామి. ఇదిగో ఈ మందు తాగి చచ్చిపోదాం అనుకున్నా చంద్ర, కానీ కూతురు గుర్తొచ్చి ఆగిపోయినా చంద్ర. నానా ఈ కాలం చెల్లిన మందులు నాన్న. మనం చూసుకున్నాం, మా అవ్వ చూసుకోలేదు, అంతే తేడా. మామా తీసుకున్న ₹1 కట్టుకో. నువ్వు ధైర్యంగా ఉండు. వాడికి వన్ షాప్కి కాలం చెల్లే టైం వచ్చింది. నానా మావయ్యని ఇంటికి తీసుకెళ్ళండి. నేను వెళ్ళి వాడి సంగతి ఏంటో చూస్తా. పద ఇంటికి పోదాం పద. రే నాయుడు, ఊర్లో వాళ్ళందరికీ నకిలీ మందులు అమ్ముతున్నావు కదా, నకిలీ నా కొడుకు. మాటలు జాగ్రత్తగా రానే, ప్రాణం తీస్తా. ఆల్రెడీ రైతుల పంట ప్రాణాలు తీస్తున్నావు కదరా, ఇప్పుడు నా ప్రాణం తీస్తానంటావా? నీకు ప్రాణం విలువ తెలుసారా కొంచెమైనా? మనిషికైనా మట్టిలో పుట్టే పంటకైనా ఒకటే ప్రాణం రా. 3 పూటలు మెక్కుతున్నావు కదరా, కొంచెం కూడా విశ్వాసం లేదారా? నీకంటే ఆ కుక్క మేలు కదరా. 1 పూట అన్నం పెడితే సచ్చేంత వరకు విశ్వాసంగా ఉంటుంది. ఏం అర్జున్ ఏమైంది? ఎక్కువ మాడుతున్నావు. మీరిచ్చిన కాలం చెల్లిన మందుల వల్లేరా ఎరసం పొలం ఎండిపోయింది. ఆ మందు తాగి చచ్చిపోదాం అనుకున్నాడు రా, కానీ కూతురు గుర్తొచ్చి ఆగిపోయాడు రా. పంటలు ఎండిపోతే తీసుకున్న అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారా. ఆ తర్వాత ఆ భూములు నువ్వు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నావా? ఇంకపై మందులు ఎలా అమ్ముతావు నేను చూస్తాను రా. నాయుడు నీ కోదండం, నీ మందులు కోదండం. అన్నా 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 ఈ అర్జున్ గాని వ్యవహారం చాలా ఎక్కువైందిరా. రే ఈ అర్జున్ గారి సంగతి ఏంటో చూడాలరా. చూస్తా, నా పవర్ ఏంటో అందరికీ చూపిస్తా. ఓ నాయుడు, ఏం కాలం చెల్లిన మందులు ఇచ్చినా పట్టు. పంటను ఏం చేద్దాం అనుకున్నావో ఏమో. ఆగో, నీకు నచ్చలేదు కదా, అయితే కొనద్దు పో. ఎనిసమన్నా ఇట్రానా? ఏంట్రా, నేనిచ్చిన మందులు కొట్టింటే నీ పంట ఎండిపోయిందే? ఎవరు చెప్పినారు? నేనంటే గిట్టని వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. ఎట్లా నమ్మినవరా? రే మొక్కైనా సేనైనా చెట్టైనా ఎండిపోయిందంటే దానికి చాలా కారణాలుంటాయి. ఇలాంటి తుకుడా కారణాల వల్ల మరణాలు సంభవిస్తాయి. చెప్పుకుంటే బాధలు తీరుతాయేమో కానీ బాకీలు తీరవురా. పంట చచ్చిపోయిందంటున్నావు కదా, వడ్డీ తగ్గిస్తాలే కానీ మిగిలింది కట్టుకోపో. పోరా రే ఎరిసామే. ఇంకో తూరి నా గురించి కానీ నా షాప్ గురించి కానీ నీ నోట్లో ఉన్న మాట బయటకు వస్తే నీ తోటలోనే తొక్కి పడేస్తారా. పోరా. ఈ వీరేంద్ర నాయుడు ఏంటో చూపిస్తారా. రా ఏర్స్వామి, రా కూర్చో. ఏం ఏర్స్వామి అంత దిగులుగా ఉన్నావు? చంద్ర, మన అర్జున్ ఆ నాయుడిని ఏమన్నాడో ఏమో. వాడు నిన్న సాయంత్రం ఊర్లో రైతులందరి ముందర నన్ను కొట్టినాడు చంద్ర. నేను ఈ అవమానం భరించలేకుండా నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను చంద్ర. ఏంది? వాడు నిన్ను కొట్టాడా? నువ్వేం మాత్రం దిగులు పడద్దు. వాడి సంగతి ఏమో రైతు దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ఇప్పుడు వెళ్దాం పదా. ఆ నాయుడు చాలా మంచోడు అనుకున్నాం కదండి, వాడేంది ఇట్లా తయారైనాడు? వాడు అంతేలేవే, వాడి కథ నీకు తెలియదు. కానీ అయినా ఈ విషయం మన అర్జున్ చెప్పదు చంద్ర. అసలే మనోడి కోపం ఎక్కువ. సర్లే స్వామి, వాని గురించి దిగులు పడద్దు. చంద్రయ్య ఎరుసా మొత్తం ఎక్కడ చూడాలి, ఏం పనుందో ఏమో. నిన్న ఎరుస్వామిని నాయుడు కొట్టాడంట. ఆ విషయం ఏమన్నా చంద్రయ్య చెప్పడానికి వస్తున్నాడేమో. ఏమయ్యా చంద్రయ్య ఇట్లొచ్చినావు? చూడండి, నిన్న నాయుడు ఎరిస్వామిని కొట్టాడో మీకు అందరికీ తెలుసు. అవునయ్యా. కానీ వాడెందుకు కొట్టాడో తెలుసా? ఆ విషయం తెలుసు చంద్రయ్య. వాడిచ్చిన కాలం చెల్లిన మందులను ఎరిస్వామి తమ పంటలో వేసింటే పంటంతా నాశనం అయిపోయింది. ఆ బాధ భరించలేక ఎరిస్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమే నా కొడుకు నాయుడును నిలదీస్తే వాడొచ్చి మన ఎరిస్వామిని కొట్టాడు.
చూడండి, మనమందరం రైతులం. మన పంటలు మనమే కాపాడుకోవాలి. ఆ నాయుడు కాలం చెల్లిన మందులు అమ్ముతున్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియపోవచ్చు. దయచేసి వాడి షాపులో మందులు మాత్రం కొనకండి. ఇది నా ముఖ్య విజ్ఞాపన. తను ఏటో మాకు అప్పిస్తున్నాడని ఆ నాయుడు కాడ మందులు కొన్నాం, ఇంకా కొన్నాం. ఈ విషయాన్ని ఊరంతా తిరిగి అందరికి చెప్పలేంగా చంద్ర, చాటింపు వేపిద్దాం. అలాగే వేయిద్దాం. చాలా మంచి పని చంద్రయ్య, ఊరంతా తెలిసిపోతుంది. ఏదో పెద్ద ప్లానే వేసేస్తున్నారా వీళ్ళంతా కలిసి. చెప్తా, మా నాయుడప్పుకి చెప్తా ఈ విషయం. మా నాయుడప్పుకి ఇప్పుడే చెప్పేస్తా. ఇద్దా మారేపా. అయ్యా. చంద్ర వచ్చినాడు. చెప్పండి అయ్యా. ఊరంతా చాటింపు వేయాలరా. ఖచ్చితంగా వేస్తానయ్యా. ఇంతకీ ఏ విషయం అయ్యా? ఆ నాయుడు ఉన్నాడు కదా, మందుల షాప్ నాయుడు. అతని మందులు వాడి ఊర్లో రైతులందరూ పొలాలన్నీ నాశనం చేసుకుంటున్నారు. అతని వల్ల రైతుల జీవితం అంతా నాశనం అవుతా ఉంది. అందుకు రైతులు ఎవరే కానీ అతని షాప్ లో మందులు కొనకూడదని తీర్మానం చేసినాం. ఆ విషయం నువ్వు అందరికీ చెప్పాలి. సరేనయ్యా. ఆ నాయుడు మందుల వల్ల మా అన్న సూర్యగాడు కూడా చనిపోయినాడు. ఖచ్చితంగా వేస్తానయ్యా. ఖచ్చితంగా వేస్తానయ్యా. అర్జెంట్ రమ్మన్నా. ఎరిస్వామి గారిని కొట్టినావు కదా, ఈ విషయం గురించి జయచంద్ర ఎరిస్వామి ఊర్లో రైతులందరికీ చెప్తున్నారన్నా. ఇదంతా నేను చాటుగా విన్నానన్నా. మన షాప్లో మందులు కొనొద్దని ప్లాన్ వేసుకొని చాటింపు వేపిస్తున్నారన్న వాళ్ళు. అట్నా? ఎవరు ఆ మారేపగాడైనా చాటింపు? అవునన్నా. ఆ మారేపగానే ఫోన్ చేయరా అన్నా. మాట్లాడన్నా మారేపగానితో. హలో రే మారేపా, నా గురించి ఊర్లో చాటింపు వేసినావనుకో నీ శవం మీద దండ వేయాల్సి వస్తుంది. ఏం నాయుడు బెదిరింపా? బెదిరింపైననుకో బుజ్జగింపైననుకో చెప్పిండేది జరుగుతుంది. రే ఎక్కరా చాటింపు చాటింపు. ఎరా నాయుడు, ఎరిసావిని కొట్టే ఉంటా కదా? అవును కొట్టాను. ఏంది ఊర్లో సాటింపంట పంచాయతీ అంట ఇద్దరు కలిసి నకలాలు చేస్తున్నారా? ఎరా మాటలు జాగ్రత్తగా రానే. నీతో ఏంట్రా మాటలు? ఊరంతా ఒకటేయారు, మనం ఒకటైపోతుంది. అవును. నీ కోపంలో చంద్రయ్యని కొడితే ఈ విషయం అర్జునానికి తెలిస్తే వాడొచ్చి నేను కొడితే పరుగు పోతుందన్నా. ఏం చేద్దామన్నా? వాడొచ్చి నన్ను కొట్టాలంటే ముందు నా సైన్యాన్ని కొట్టాలరా. దింపుతా, ఈరోజు అర్ధరాత్రికే దింపుతా. వాడు నన్ను కొట్టేకొస్తాడు కదా, వంత చెడు కూడా ఆడుకుంటారా? వాడేంద్రా పొగురు పట్టిన పొట్టేల మాదిరి మీదికి వచ్చాడు. వాడంతేలే చంద్ర, మెంటల్ నా కొడుకు. వదిలే. సరే, ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, ముఖ్యంగా అర్జున్కు. ఏమండి, ఎక్కడ పోయినారండి? పొద్దున పోయి ఇప్పుడు వస్తున్నారు. పొద్దునుంచి ఆ రైతులతో మాట్లాడి పంచాయతీ చేసి వచ్చేటప్పటికి టైం అయింది. బాగా అలసిపోయినాడు, జాగ్రత్త చూసుకోమ్మా. సరే, కాలు కడుకోనా? లేదమ్మా లేదమ్మా, పోయేస్తా, నేను పోయేస్తా. ఎంత అన్యాయం జరిగింది. ఏంటి మామ దిగులుగా ఉన్నావు? అర్జున్, ఏమమ్మా ఈరోజు జరగకూడని ఘోరం జరిగిపోయింది. అర్జున్, ఏం జరిగింది మామ? సాయంత్రం దారిలో వస్తా అంటే ఆ నాయుడుగాడు ఎదురు పడినాడు. మీ నాయన, నాయుడుగా మా ఎర్రిసామిని ఎందుకు కొట్టినావురా అని అడిగినాడు. దానికి వాడు పెద్ద చిన్న చూసుకోకుండా మీ నాయన మీద చేయి చేసుకున్నాడు. అర్జున్, నాన్నను కొట్టడం ఏంటి మామ? అవును అర్జున్, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు నన్ను క్షమించాలి అర్జున్. నీ తప్పేముంది మామ, కానీ ఆ నాయుడిని మాత్రం వదలను మామ. వదలకూడదు అర్జున్, వాడిని వదలకూడదు అర్జున్. రా మామ. రే సాంబా, ఎక్కడ్రా మీ వీరేంద్ర నాయుడు? ఎక్కడ్రా? ఎక్కడా చెప్పరా? ఇప్పుడు ఇట్లా పోయినాడు. రా. దొరికారా మా నాయుడు, దొరికారా?
లే మావా. ఆయన అడుగడు ఏదో ప్లాన్ చేసినట్లున్నాడు. మీరు జాగ్రత్త, ఇంటికి వెళ్ళండి మావయ్య. ఆగరా రే, నిన్నే ఆగరా రే. రే ఆగు. రే రే ఆగరా రే. రే ఆగు. అర్జున్, నాతోనే పంతానికి వస్తావా? ఈ రోజు నీ ప్రాణం తీస్తారా? రే నాయుడు. ఎక్కడ్రా నాయుడు? నిన్నేరా? ఎక్కడా? ఎవడో కొట్టిపోయినాడు. వీడు ఎక్కడున్నాడేమో. ఎక్కడున్నావు అర్జున్? ఆగరా. అర్జున్, వెనక నాయుడు వస్తున్నాడు రా. కొట్టారా వచ్చే. అర్జున్ నా వల్లనే కొట్టావరా నాకు కొడక? నా వల్లనే కొట్టావా? నాన్నం కొడతావరా? ఆయన కొట్టావు, ఈరోజు మా నాన్నని కొట్టావు. కొట్టుకుంటూ ఊరినే ఉంటాను అనుకున్నావరా? రే నాయుడుగా, రే ఇప్పటికైనా నీ ఆటలు కట్టిపెట్టు. చస్తే ఆ దేవుడికి దండం పెట్టు. ఖబర్దార్ రామయ్య. కలియుగంలో ఇలాంటి కథలు చాలా ఉంటాయి. అందులో ఈ కథ కూడా ఒకటి. వ్యవసాయ వ్యాపారస్తులారా, మీరు రైతుల కష్టాలను చూడకపోయినా పర్లేదు, వాళ్ళని కష్టాల కడలిలోకి నూకేయకండి. దయచేసి ఇక నుంచి మీ దగ్గర కాలం చెల్లిన మందులు ఉంటే అమ్మడం ఆపేయండి. రైతు ప్రాణాలను కాపాడండి.
రైతుని కాపాడుకునే బాధ్యత మన అందరిది.